ఎస్సీ వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఈ తీర్పును ఖండిస్తున్నామని చెప్పి మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి చెప్తున్నారు. అయితే ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ తీర్పును మీరు ఖండిస్తున్నారు? ఎందుకు ఈ తీర్పును ఖండిస్తున్నామంటే సార్, ఒకసారి చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది దళితులకి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. మీ అందరికీ రాజ్యాంగ విరుద్ధంగా ఈ తీర్పు ఉందా లేదనేది ఒకసారి ఆలోచించాలి. ఆర్టికల్ 341 ఏం చెప్తుందనేది గమనించాలి. ఏదో వాళ్ళ సొంత స్వలాభం కోసం ఇవాళ మమ్మల్ని అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మమ్మల్ని విడగొట్టి వాళ్ళకి నిజంగా అంత ప్రేమ ఉన్నట్లయితే, ఏదైతే పార్లమెంటులో వాళ్ళు మాట్లాడుతున్న మోదీ గారు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ కూటములు అవ్వచ్చు, నిజంగా మీకు అంత ప్రేమలు ఉన్నట్లయితే మీరు మా కోసం మేము దళితులు ఎదగాలనుకుంటే ఏదైనా బడ్జెట్ పెట్టండి, లేకపోతే మమ్మల్ని ఇంకా ఉద్ధరించాలంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పథకాలు తీసుకొని రండి మా కోసం. అది మానేసి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మమ్మల్ని ఏదో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎటువంటి సమస్య లేనట్టు, ఇదే ఒక సమస్య అయినట్టుగా మమ్మల్ని విడదీయాలనే దృక్పథం మీకు ఎందుకు ఉంది? అంత మంచి ప్రేమ, అంత కపట ప్రేమ మా మీద ఎందుకని అడుగుతున్నాం మేము. సో ఈ ఎస్సీ వర్గీకరణతో ఎటువంటి నష్టం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? నష్టం అనేది సార్, అసలు మా వర్గీకరణ కోసం మీ ప్రయత్నాలు ఏంటి అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు అంటే మేము దళితులం ఎక్కువ ఉన్నాం, దళితులకి రాజ్యాంగ అధికారాలు రాకూడదు అనేది మీ అభిప్రాయాలు. దానికి కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ, అంటే మా దళితుల్లో ఒకటి ఏముంటదంటే ఎవరినైనా నమ్మేసి అరే ఎవరే అన్నా కూడా చేతులు వేసుకొని మాట్లాడేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే మాకు అంత లోక జ్ఞానం లేదేమోనని మమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. అది మీరు రాజకీయంగా ఎలక్షన్ టైంలో చూస్తుంటారు, ముందు మాటలు ఇస్తారు, తర్వాత ఏమీ చేయరు మా కోసం. ఇవాళ ఏం మాట్లాడుతున్నానంటే మాకు రాజ్యాంగ అధికారాలు దక్కకూడదని కేవలం ఒకే ఒక కారణంతో మమ్మల్ని విడదీస్తున్నారు. అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మా మీద మీరు విషం చిమ్ముతున్నారు. అది ఎందుకు అనేది నేనే సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు తీర్పులు ఎలాగ ఉండాలండి? రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా 341 ఆర్టికల్ కి విరుద్ధంగా మీరు ఏ విధంగా తీర్పులు ఇస్తారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇదే తీర్పు మాట్లాడితే గతంలో ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది వర్గీకరణ వద్దు అనే విషయాన్ని. మళ్ళీ ఎందుకు లేవనెత్తారు? మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? మీ స్వలాభం కోసం కాదా? మీ రాజ్యాంగ లబ్ధి కోసం కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో ఈ తీర్పుపై చాలా మంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మీరు వ్యతిరేకిస్తున్నారు కనుక మీ డిమాండ్ ఏంటి? మీరు ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు? సార్, మా డిమాండ్ ఒకటే. ఎంతమంది హర్షిస్తున్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఎవరి కోసమో వాళ్ళ స్వలాభం కోసం, అంటే మా దళితులకే చెప్తున్నా, నేను వేరే ఎవరికి చెప్పట్లా. మా దళితులు స్వలాభం కోసం, లేకపోతే జాతిని తాకట్టు పెట్టిన వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. మీరు ఇవాళ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? ఎందుకు వచ్చి ఒక్కరు కాకపోతే ఒక్కరు మాల మహానాడని 100 పెట్టారు, లేకపోతే అంబేద్కర్ ఆశాభావాలని 100 పెట్టారు, లేకపోతే ఏంటి ఆలోచన విధానాలని 100 సంఘాలు పెట్టారు. ఏమైపోయారు ఇవాళంతా? ఈ సంఘాలన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఊరుకొని ఉన్నారు? అంటే మీకు ఏదో లబ్ధి జరిగింది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టలేకపోతున్నారు, లేకపోతే పార్లమెంట్ లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సెంట్రల్ ని ఒక క్వశ్చన్ చేయలేకపోతున్నారు. మీకు తెలియదా ఏం జరిగిందో? జాతికి అన్యాయం జరుగుతుందో లేదో అనేది మీకు తెలియట్లేదా? ఇదే జాతిని ఉపయోగించుకుని రిజర్వేషన్లు వాడుకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, లాయర్లు ఏమైపోయారు సార్? మీరంతా జాతి కోసం పోరాడే ఆలోచన దృక్పథం మీలో ఎవరికి లేదా? మీకన్నా చిన్నదానైనటువంటి నేనే వచ్చి అడిగినా, నన్ను తప్పు పట్టినా పర్లేదు, కానీ జాతి కోసం నిలబడండి. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము. డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దానికి మళ్ళీ రీఫిల్ చేసి కంపల్సరిగా మళ్ళీ కోర్టులో అప్పీల్ చేసుకుంటాం. మేము మా జాతి కోసం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏవైతే మా హక్కులు ఉన్నాయో మా హక్కుల కోసం మేము పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉద్రిక్తం చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పునైతే తీవ్రంగా ఖండిస్తున్నామని, అందరినీ ఐక్యం చేసి ఈ అంశంపై డెఫినెట్ గా మేము కోర్టుకు వెళ్లి తీరుతామని, అవసరమైతే పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా సాధించుకు తీరుతామని చెప్పి మాల మహానాడు అయితే చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్.